మనుషుల్లో పెరిగిపోతున్న రాక్షసత్వానికి పరాకాష్ట ఈ సంఘటన. అనుమానంతో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో భర్త. అంతటితో ఊరుకోలేదు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత జిల్లెలగూడ చెరువులో శరీర భాగాలను పడేశాడు. హైదరాబాద్ మీర్పేట పిఎస్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. తమ కుమార్తె వెంకటమాధవి కనిపించడం లేదని ఈ నెల 13న మీర్పేట పిఎస్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. మీర్పేటలో జరిగినటువంటి దారుణమైన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. అతి కిరాతకంగా భార్యను హత్య చేసినటువంటి భర్త గురుమూర్తికి సంబంధించినటువంటి సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ లో ఆలస్యంగా వెళ్లబోయింది. భార్యపై అనుమానంతో ముక్కలుగా నరికి జిల్లెలగూడ చందనా చెరువులో పడేసినటువంటి భర్త ఈ సంఘటన చోటు చేసుకోవడంతోనే ఏం తెలియనట్టుగా నటించడం కూడా మొదలుపెట్టాడు. రాచకొండ కమిషనర్ పరిధిలోని జిల్లెలగూడలో జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో ఈ విషయం బయటకు వచ్చింది. భార్యపై అనుమానంతో హత్య చేసినటువంటి సంఘటన రాచకొండ కమిషనర్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందినటువంటి గురుమూర్తి ఆయన మాజీ ఆర్మీ అధికారి. రీసెంట్గా డిఆర్డిఓలో ఆయన అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ కూడా నిర్వహిస్తున్నారు. జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకటమాధవితో కలిసి నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 13న ఆమె మిస్సింగ్ అయినట్టుగా మీర్పేట పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి మృతురాలి తల్లిదండ్రులతో కలిసి భర్త కూడా వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన సమయంలో తనకేం తెలియనట్టుగా అక్రమంతో కలిసి ఆ పోలీస్ స్టేషన్ కలిసి మృతురాలి తల్లిదండ్రులతో కలిసి భర్త ఫిర్యాదు చేశారు. తన భార్యను చంపడానికి ముందు కుక్కలను చంపి తర్వాత భార్యను కూడా హతమార్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలైతే పోలీసు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. అంతకుముందు ఆమెను చంపే కంటే ముందు అనుమానం రాకుండా ఇంట్లో ఉన్నటువంటి కుక్కను చంపి ఆ తర్వాత ఆమెను కూడా చంపి ముక్కలుగా చేసి ఆ మాంసాన్ని దాన్ని పూర్తిగా ఆ కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత పిల్లలు కూడా చెరువులో పడేసినట్టుగా చెప్తున్నారు. ఇది మొత్తం సభ్య సమాజం అంతా కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి గురైన సంఘటన. పూర్తిగా ఈ ఇష్యూకి సంబంధించి ఎట్లాంటి ఆధారాలు ఇంకా దొరకలేదు. భర్త మీద అనుమానంతో ఎంక్వైరీ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో పూర్తి వివరాలైతే బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం మీర్పేట పోలీసులు ఈ కేసుకు సంబంధించి అయితే కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి వచ్చి భర్తని మళ్ళీ ఫిర్యాదు చేయడంతో కొంతకాలంగా భర్త వేధింపులు చేస్తున్నాడని చెప్పినటువంటి వారి వాంగ్మూలం ఆధారంగా ప్రస్తుతానికైతే విచారణ చేపట్టారు. డెడ్ బాడీకి సంబంధించి ఎంతవరకు డెడ్ బాడీ ఉంది, అసలు డెడ్ బాడీ ఉందా లేదా పూర్తిగా చంపేసి దాంట్లో పడేశారనేటువంటి పూర్తి మాత్రం ఇన్వెస్టిగేషన్ లో బయటపడే అవకాశం కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.